శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీగా బయలుదేరి గురునాథ్ సర్కిల్ ను చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జై శ్రీకృష్ణదేవరాయల నినాదాలతో ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలని కొనియాడారు. తెలుగు భాష సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. యువత ఆయన ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ అగ్రో చైర్మన్ నవీన్ నిచ్చల్, కూటమి నాయకులు, కాపులు, బలిజలు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా మరియు విజయవంతంగా ముగిసింది. ఆయన ఈరోజు వ్యవసాయ రంగం ఈ రకంగా ఉంది అంటే ఆయన ప్రధాన కారణం. చెరువులు కట్టించినాడు, కాలువలు ఇచ్చినాడు. ఈరోజు గుళ్లకు ప్రధానమైన భారతదేశంలో ఉన్న ప్రధానమైన ప్రతి ఒక్క దేవాలయానికి ఆయన వల్లనే ఇది సాధ్యమైంది. ప్రతి ఒక్క గుడికి కూడా విపరీతంగా భూదానం కానీ ధనం కానీ ఇచ్చి ఈరోజు హిందూ సంస్కృతిని కాపాడటంలో చోళులు ఎంత ముఖ్య భూమిక పోషించినారో అదే రకంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా అంతే ప్రధానమైనటువంటి భూమికను తీసుకున్నారు. దక్షిణ భారతదేశాన్ని అంతా పాలించినటువంటి ఏకైక తెలుగు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కులంలో మేమందరం పుట్టడం మాకు గర్వకారణంగా ఉందనేసి సందర్భంగా తెలియజేస్తాం.